రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు ఎలా ముఖ్యమంత్రి అయ్యారండి? సీఎం కుండే లక్షణాలు మీకు అసలు ఉన్నాయా? సీఎం అంటే ఎట్లుండాలి? ప్రజలకు దూరంగా అయితే ప్రగతి భవన్ లో లేదా ఫామ్ హౌస్ లో ఉండాలి, కానీ ప్రజల మధ్యకు వచ్చి ప్రజా సమస్యలు వింటారంటారేంటి బాబు? సీఎం అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేనే కలవద్దు, అలాంటిది మీరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కలిసి వారి నియోజకవర్గ సమస్యలు కూడా వింటున్నారు. అసలు ఇది కరెక్టే కాదు. అయినా బుద్ధున్న సీఎం ఎవడైనా రేషన్ లో సన్నబియ్యం ఇస్తారా? ఏదో దొడ్డు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకోక? సరే పోనీ, ప్రభుత్వ స్కూళ్లలో హాస్టళ్లలో విద్యార్థులు ఏ తిండి తింటే మీకు ఎందుకు సార్? ఎందుకు వాళ్ళకు డైట్ చార్జీలు పెంచి మంచి ఆహారాన్ని పెడుతున్నారు? రైతులు పండించే వడ్లను అంత తొందరగా ఎందుకు కొంటారు సార్? రోజుల తరబడి వానకు తడిచి ఎండకు ఎండాలి, కానీ కొంటే కొన్నారు. కొన్న వారం రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు ఎందుకు ఇస్తారు? ఏంది సార్ ఇది? ఇదంతా పక్కకు పెడతాం. వానలకు హైదరాబాద్ లోని రోడ్లు ఇల్లు నీట మునిగితే మీకు ఎందుకు సార్? చెరువులు కుంటలు కబ్జా చేస్తే చూసి చూసినట్టు వదిలేయాలి, కానీ హైడ్రా తెచ్చి అక్రమ నిర్మాణాలను ఎందుకు కూలగొడుతున్నారు? రాష్ట్రం అప్పుల పాలైందని మాకు తెలియదా? అయినా సరే ఇంకా అప్పులు చేయండి, మాకు ఇచ్చిన హామీలను అమలు చేయండి. మీరు అప్పు చేస్తే మాపై భారం పడుతుందని ఎందుకు ఆగుతున్నారు? మీరు సీఎం అవడం వల్ల ఇతర సీఎంలో పరువు పోతుంది. అసలు వెంటనే మీరు సీఎం కుర్చీ నుండి దిగిపోండి. మాకు ఫామ్ హౌస్ లో ఉండే సీఎమే కావాలి. తెలంగాణ